కామారెడ్డి మండల కేంద్రం అసలు 2 పార్టీల వాగ్వివాదాలతో హోరెత్తిపోతుంది. గత కొద్ది రోజులుగా, గత 4 రోజులుగా, 5 రోజులుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అటు బీజేపీ నుంచి రమణారెడ్డి నుంచి కావచ్చు, వాగ్వివాదం అయితే చెలరేగుతోంది. ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకొచ్చింది? ఎందుకు ఈ వివాదం ఇంత పెద్దగా ముదిరి అసలు చాలా మనం విజువల్స్ లో చూడొచ్చు, కార్ని పల్టీ కొట్టించేసిరు. ఈ విషయమై మాట్లాడడానికి మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి రమణారెడ్డిని కలవడానికి వచ్చాడు. వచ్చి రాగానే బీజేపీ కార్యకర్తలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ విరుచుకుపడడం జరిగింది అని తెలుస్తుంది. అయితే అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, రాత్రి నుంచే మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే. ఏమని అంటే, ఈ విషయం నా పర్సనల్, ఎవరికి ఇందులో సంబంధం లేదు, మీరెవరూ కలగ చేసుకోవద్దు, నేను ఒక్కడనే ఈ విషయాన్ని వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సమాచారం అందరికీ పంపించినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు వినకుండా మీదకు వచ్చారు అంటూ ఇక్కడ బీజేపీ కార్యకర్తలు చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ రమణారెడ్డి చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, ఈ విషయమై ఎవరు కలగ చేసుకోవద్దు, మేము మాత్రమే మాట్లాడుకుంటాం, ఇది మా వ్యక్తిగత విషయం, దీన్ని పెద్దగా చెయ్యొద్దు అని చెప్పినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఈ వివాదం ముద్రడంతో ఎమ్మెల్యేని ఇంటి నుంచి బయటకు రానియకుండా చూసుకున్నారు. ఇప్పుడైతే తను కంప్లీట్ గా ఇంటికి పరిమితమై ఉన్నాడు. ఏ వివాదం కోసమైతే తను శిశు మందిర్ వెళ్ళి మాట్లాడతాను అని చెప్పారో ఆ వివాదం ముదరడంతో తనని ఇంటి వరకే పరిమితం చేశారు పోలీసులు. ఈ వివాదం ఎందుకు ఇంతగా ముదిరింది అంటే, వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేట్ పాఠశాల మరియు కళాశాలల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే చర్చకు రేపు పొద్దున 11 గంటలకు సరస్వతి శిశు మందిర్కు కాంగ్రెస్ నాయకులు రావాలని సూచించినట్టు తెలుస్తుంది. దీంతో శనివారం పొద్దున ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది నిన్ననే. కాకపోతే ఈరోజు క్యాంప్ ఆఫీస్ వద్ద అనూహ్యంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నాయకుల సవాల్కు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించడంతో క్యాంప్ ఆఫీస్ వద్ద చేరుకున్న పోలీసులు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు సరస్వతి శిశు మందిర్ వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా బందోబస్తు చేసి క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే రమణారెడ్డిని బయటకు రాకుండా భారీ బందోబస్తుతో చూసి తనని ఆపినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విధంగా మనం ఇప్పుడు విజువల్స్ లో చూసుకుంటున్నట్టయితే అసలు ఏం జరిగింది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మహేందర్ రెడ్డి వచ్చినటువంటి కారుని మొత్తంగా ఎత్తిపడేశారు. అక్కడ కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అక్కడ ఉన్న కార్యకర్తలకి. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిచ్యువేషన్ ని. ఈ విషయమై వివాదం చాలా పెద్దగా ముదిరింది అని చెప్పాలి. శాంతియుతంగా పరిష్కరించాలి అని అనుకున్నప్పటికీ ఇది పెద్దగా దారి తీసింది. దీనిపై మరింత వివరణ కోసం మనం వేచి ఉందాం, అసలు ఏం జరుగుతుంది అని.